సిద్దిపేట సిక్స్లో రైల్వే లైన్లో భాగంగా ప్రస్తుతానికి వచ్చేసి నర్సులపల్లి దగ్గరలో ఉన్నాం మనము. ఇక్కడైతే వర్క్ నడుస్తూ ఉంది. కొంచెం ముందు ప్లేస్ అవుతుందో ఆ ప్లేస్ వరకు మనకు రాక్ డస్ట్ చేసేసారు, ఆల్రెడీ తొక్కిస్తూ ఉన్నారు. అది ఈ ప్లేస్ నుండి ఇక్కడ కూడా ఆల్రెడీ హైట్ సెట్ అయినట్టుంది. ఇక్కడ కింద మనకు రాక్ డస్ట్ చేసేసి తొక్కించి మళ్ళీ పైనకి స్లీపర్స్ వేసుకుని రావడమే. సరే ముందుకెళ్దాం. ముందు కూడా మరి వర్క్ ఎట్లుంది, ట్రాక్ వేయడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది మనం ముందుకెళ్ళి చూద్దాం. మనం ఇది కొంచెం దూరంలోకి వచ్చినాం. నర్సులపల్లి దాటేసి కొంచెం దూరంలోకి వచ్చినాం మనము. ఇక్కడైతే ఒక లెవెలింగ్ అయితే క్లియర్ అయిపోయినట్ట. దాదాపు లెవెలింగ్ క్లియర్ అంటే మధ్యలోకి సలాక లాంటివి పెట్టారు. మనకు కనబడుతుంది మీకు సలాక లాంటివి పెట్టేసారు. అది మిడిల్ లైన్కి వచ్చేది. ఇక్కడైతే ఒక చాలా వరకు లెవెల్ అయితే క్లియర్ అంటే ఇటు కూడా మనం త్వరలోనే ఇక్కడ కూడా మనం ట్రాక్ చూడబోతున్నాం మనం. ఓకే సార్, ఇక్కడైతే ఒక లెవెలింగ్ క్లియర్ అయింది. మనం ముందుకు వెళ్దాం. బాలమల్లిపల్లి సైడ్ వెళ్దాం మనము. మరి ఎక్కడ వరకు ఎట్లుంది అనేది అక్కడ చూద్దాం మనం. పోయడానికి నేను చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర బండి పైనకి వెళ్తుంది, ఒక్కొక్క దగ్గర బండి పైనకి వెళ్ళదు. బండి పైనకి వెళ్ళిన దగ్గరనేమో బండికి పైన తీసుకెళ్తా, పైనకు పోయిన దగ్గరనేమో చాలా మటుకు ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే ముందుకెళ్దాం. ప్రస్తుతానికి అయితే మనం బాలమల్లిపల్లి దగ్గరకు వచ్చినాము. ఇంకా ముందు కొంచెం మంచి అప్డేట్ ఉంది. ముందుకెళ్ళి చూపెడతాను నేను. ఒకవేళ ఇప్పుడు ఓకే ఇక్కడ దాదాపుగా లెవెలింగ్ సెట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం మనం ముందుకు వచ్చిన తర్వాత ఇది ట్విస్ట్. ఇక్కడ ఏంది అంటే ఈ బ్రిడ్జ్ అవుతుందో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ రాక్ డస్ట్ వేసేసారు. లెవెలింగ్ కంప్లీట్ చేసి రాక్ డస్ట్ వేసి మళ్ళీ అది తొక్కిచ్చేసారు. నాకు తెలిసి రేపో మాపో దీనిపైన స్లీపర్స్ వస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ ట్రాక్ని మనం కూడా ఫటాఫట్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. మంచి ట్విస్ట్లు ఉన్నాయి నిజంగా. ఎందుకంటే ఎక్కడికక్కడ వర్క్ మూవ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సరే ఇంతకుముందు ఎట్లా ఉందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే వర్క్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మరి ఇది ఈ వర్క్ ఎక్కడి వరకు ఎట్లా కంప్లీట్ అయిందో చూద్దాం. మనకి ఇంచుమించు ఒక 500 మీటర్లు 600 మీటర్లు ఉంటుంది కావచ్చు రైల్వే స్టేషన్. మరి అక్కడ వరకు కూడా ఇట్లా ఉందా, మరి ఎట్లుందో చూద్దాం. మనం ముందుకెళ్ళి చూద్దాం. ఈ ప్రకృతి మంచి ఆస్వాదించవచ్చు ఇక్కడ సైడు. ఈ ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే మస్తు. ఇక్కడ సైడ్ ఇంకా ముందుకెళ్తే ఇంకా గుట్టలు బాగుంటాయి. ఆ గుట్టలు, పచ్చటి పొలాలు సూపర్గా ఉంటాయి. మంచిగా లొకేషన్స్కి మాత్రం మంచి అనువైన ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. ట్రాక్ పైన నిల్చొని మంచి లవ్ సాంగ్స్ అండ్ మంచి ఫైటింగ్ సీన్స్. మరి ఇది లవ్ సాంగ్స్ కాకుండా లవ్ స్టోరీ పట్టాల మీద కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకోవడాలు, లవర్స్ ఇద్దరు అట్లా భలే ఉంటాయి. నిజంగా మస్తు ఉంటాయి. తీయాలి ఒక షార్ట్ ఫిల్మ్, నేను తీస్తాయి ఎవరు తీయకుండా. నాకు కూడా మంచి సినిమా అంటే మంచి సూపర్ ఇంట్రెస్ట్ ఉండే. ఒక డైరెక్టర్ అయితే మనకు ఆలోచన బాగుండే. కొన్ని కారణాల వల్ల డైరెక్టర్ కాలేకపోయినా కానీ ఈ యూట్యూబ్ వీడియోలోనే తీసుకోగలుగుతుంది ఇప్పుడు అనుకో. కరెక్ట్, ముందుకెళ్దాం. మల్లిపల్లి దగ్గర మొత్తం రాక్ డస్ట్ వేసి తొక్కిచ్చేసారు. ఇది ఓన్లీ బల్లాస్ వేసి ట్రాక్ స్లీపర్స్ వేయడమే. స్లీపర్స్ వేసి బల్లాస్ తొక్కిచ్చి స్లీపర్స్ వేయడమే. ఇక స్లీపర్స్ వేసి పట్టాలు వేయడమే. అన్నీ దగ్గర ఉంటాయి, పట్టాలు అవి అని అన్నీ దగ్గర ఉంటాయి. ఇక్కడ బరే అవ్వా, ఇది ఎక్కడ వరకు కంప్లీట్ అయిందో చూద్దాం. ఇది రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ ట్రాక్ ఇక్కడ వచ్చేటట్టుంది, కానీ ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసినాం, ఇది చాలా ఫాస్ట్ అయిపోయింది. ఈ మధ్యన నాకు తెలిసి ఒక 15 days అయింది కావచ్చు, కానీ ఈ 15 daysలో మాత్రం చాలా కంప్లీట్ అయింది వర్క్. ఇదంతా అప్పుడు తీస్తుండ్రి. లుకింగ్ మాత్రం సూపర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా హైట్ లెవెల్ ఇక హైట్ ఇది ఎట్లా, ఎందుకంటే ట్రైన్ మన కింది నుండి హైట్లో రావాలి కాబట్టి
ఈ ప్లాట్ఫామ్ ఏదైతుందో ఈ ప్లాట్ఫామ్ మీద డైరెక్ట్ దిగడానికి డోర్స్ గిట్ల పైనకి వస్తాయి కదా, డైరెక్ట్ దిగడానికి ఇది ఉంటుంది. చాలా స్పీడ్ అవుతుంది వర్క్, చాలా మెచ్చుకోవాల్సింది ఈ టైంలో అయితే. ఇంకా ఫాస్ట్ కావాలి. త్వరలోనే కనీసం సిరిసిల్ల రైల్వే స్టేషన్లోనే కంప్లీట్ చేసేసి సిరిసిల్ల నుండి అయినా హైదరాబాద్ వరకు సికింద్రాబాద్ వరకు రైల్వే సౌకర్యం కల్పించాలి. ఈ రైల్వే సౌకర్యం కూడా ఎట్లుండాలి అని అంటే, ఫస్ట్ బస్సులు రైల్వే స్టేషన్ దగ్గరికి రవాణా సౌకర్యం కల్పించాలి టైంకి. లేదు అంటే ఆటోలలో పోవాలంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు, లేదంటే వాళ్ళన్నా తక్కువ తీసుకోవాలి అమౌంట్. కంప్లీట్ చేసి మన బాలమల్లపల్లి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ దాకా ఇట్లుంది పరిస్థితి. దీన్ని చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ అంటారట. నాకు కూడా మొన్న తెలిసింది. అది చిన్నలింగపూర్ ఏడుంది, మధ్యలో నరసింహపల్లి అయింది, బాలమల్లపల్లి. ఇప్పుడు ఇది ఇక్కడేమో వాసపూర్ అంటే బాలమల్లపల్లి రెండు కలిపి ఉంది. ఓకే, ఇక్కడ వరకు వర్క్ అయితే ఇట్లుంది. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.